होगी। जिस प्रकार माननीय प्रधानमंत्री मोदी साहब ने, माननीय गृह मंत्री अमित शाह साहब ने, माननीय राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा साहब ने और भारतीय जनता पार्टी के सभी शीर्ष नेतृत्व ने यहाँ कैंपेनिंग की और जनता का जो सहयोग, जो सपोर्ट बीजेपी को मिला है, मुझे विश्वास है कि भारतीय जनता पार्टी की शानदार जीत होगी। और 8 अक्टूबर को जब वोटों की गिनती होगी तो उस दिन भारतीय जनता पार्टी शानदार जीत के साथ आगामी सरकार बनाने की प्रक्रिया शुरू करेगी। बीजेपी నేతలు చెప్తున్నారు అక్టోబర్ 8వ తారీఖున వచ్చే అసలైన ప్రజాభిప్రాయం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు. వస్తున్న ఫలితాలు చూస్తుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కోటేశ్వరరావు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మరొక సంస్థ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. ఆ సంస్థ విడుదల చేసిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సిఎన్ఎన్ ఫలితాలు చూస్తున్నాం. సిఎన్ఎన్ హర్యానాకు సంబంధించి 59 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంటుంది అని చెప్తుంది. 59 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. అంటే ఇప్పటి వరకు వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటాయి, చాలా స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ కు వస్తుంది అని చెప్తున్నాయి. జేజేపీ 2 స్థానాల్లో మాత్రమే సరిపెట్టుకుంటుందని చెప్తుంది. బీజేపీ 21 స్థానాలకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ 59 స్థానాల్లో కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటే బీజేపీ 21 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఐఎన్ఎల్డి, నేషనల్ లోక్దళ్, ఇండియన్ నేషనల్ లోక్దళ్ బోనీ చేసే అవకాశం లేదని చెప్తోంది. బీజేపీ 21 స్థానాల్లో కైవసం చేసుకుంటే ఇతరులు 8 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తోంది. జేజేపీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ 59 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్తుంది. ఇంతవరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్ని సంస్థల ఫలితాలు కూడా కాంగ్రెస్ చాలా స్పష్టమైన మెజార్టీని చేజిక్కించుకొని అధికారాన్ని పొందుతాయని చెప్తుంది. సో హర్యానాలో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం అధికార మార్పిడి జరగబోతోంది. హ్యాట్రిక్ కొట్టాలి అనే బీజేపీ అంచనాలు అక్కడ తారుమారు అవుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున సామాజిక వర్గాల ఈక్వేషన్స్తో పాటు రైతుల నుంచి కూడా బీజేపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. దాని కారణంగానే ఈ ఫలితాలు అని కోటేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉన్నారు. కోటేశ్వరరావు గారితో మనం మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, సిఎన్ఎన్ ఫలితాలు కూడా కాంగ్రెస్కి చాలా స్పష్టమైన మెజార్టీని ఇస్తూ ఉన్నాయి. సో సామాజిక వర్గాల ఈక్వేషన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్కడ కాంగ్రెస్ బలపడడానికి, అంటే ఈ స్థాయిలో బలపడడానికి సామాజిక వర్గాల రైతులతో పాటు సామాజిక వర్గాల ఈక్వేషన్స్ని కూడా ఏ విధంగా చూడాలి? ఎందుకంటే జాట్స్ అండ్ ఎస్సీస్ కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అక్కడ గెలుపోవటమును ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో జాట్స్ ఓబీ గతంలో బీజేపీ వైపు ఉన్నప్పటికీ కూడా మెజార్టీ జాట్స్ అందరూ కూడా ఈసారి బీజేపీకి మొగ్గు చూపారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు జాట్స్ అనేటువంటి వాళ్ళు ప్రధానంగా వ్యవసాయ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు. వ్యవసాయ సంక్షోభం అనేటువంటిది ఈ మన దేశంలో కొనసాగుతూ ఉంది. హర్యానా అనేటువంటిది ఒక మిక్స్డ్ రాష్ట్రం. అంటే పారిశ్రామిక నగరాలు ఉన్నాయి, పారిశ్రామిక ప్రాంతాలు గణనీయంగా ఉన్నాయి, పట్టణాలు గణనీయంగా ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయం కూడా బాగా జరిగేటువంటి రాష్ట్రాల్లో అదొకటి. అందువలన వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి సంక్షోభాన్ని ఇంతవరకు బీజేపీ దాన్ని పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. 3 సాగు చట్టాల పేరుతోటి అది బలవంతంగా రుద్దటానికి చేసినటువంటి ప్రయత్నం వికటించింది. ఆ వికటించిన తర్వాత రైతాంగానికి, అంటే రైతు ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత అనేటువంటి దాని మీద బీజేపీ నాటకం ఆడుతూ ఉందనేటువంటిది మనకి గత 2.5 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కథ మనకు తెలిసిందే. ఎందుకంటే 2022 జూలైలో ఆలస్యంగా అయినప్పటికీ ఒక కమిటీని వేసింది. ఏది? చట్టబద్ధతతో సహా ఇతర అంశాల గురించి అనే పేరుతోటి. ఇంతవరకు ఆ కమిటీ నివేదికని తెప్పించుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఆ కమిటీ కనీసం తాత్కాలికమైనటువంటి నివేదికను కూడా ఇవ్వలేదు. 2 సంవత్సరాలు దాటిపోయింది. అందువలన రైతాంగంలో ఇది వీళ్ళు ఎలాంటి పరిష్కారానికి కానీ లేదా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం కూడా లేదనేటువంటిది మనకి చూసింది. రెండవది రెగ్యులర్స్ ఆందోళన కూడా కొంతమేరకు దీని మీద ప్రభావం చూపించినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ రెగ్యులర్స్ కూడా ఎక్కువ మంది అదే సామాజిక తరగతికి చెందిన వాళ్ళుగా ఉండటం, అది కూడా ఒక ప్లస్ ఫ్యాక్టర్ అయింది. కానీ మొత్తం మీద చూసినప్పుడు నిరుద్యోగము, ధరల పెరుగుదల, అదేవిధంగా రైతాంగం, వ్యవసాయ రంగ సంక్షోభం, ఈ 3 కూడా బీజేపీకి
ఈ విధమైనటువంటి ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే, జమ్మూ కాశ్మీర్లో అన్డెమోక్రటిక్ గా ఆర్టికల్ 317 రద్దు చేయడం అనేటువంటిది అన్డెమోక్రటిక్. రెండోది అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీని సంప్రదించడం కానీ లేదా ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం కాకుండా బలవంతంగా దాన్ని రుద్దారనేటువంటిది. అందుకనే ఆగ్రహంతో అక్కడ ఉన్నారు జనం అనేటువంటిది ఒకటి. రెండోది ఆ 370 ఆర్టికల్ వలన అక్కడ ఏదో ఉగ్రవాద సమస్య పెరిగిపోతా ఉంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి తగినటువంటి అధికారాలు లేవనేటువంటి ప్రచారాన్ని కూడా 5 సంవత్సరాలుగా బీజేపీ చేస్తూ ఉంది. కానీ అక్కడ ఆ ఉగ్రవాద సమస్య అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక సందర్భాల్లో ఉగ్రవాదులకి అదేవిధంగా భద్రతా దళాల మధ్య దాడులు, పరస్పర దాడులు కొనసాగాయి. భద్రతా దళాలకి పూర్తి అధికారం ఇచ్చినప్పటికీ ఉగ్రవాద సమస్యను పరిష్కరించేటువంటి అవకాశాలు లేవనేటువంటి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వెల్లడయ్యాయి. అయితే సామాజిక తరగతులుగా అంటే హిందూ ముస్లింగా విడగొట్టడానికి బీజేపీ అక్కడ పెద్ద ప్రయత్నం చేసింది. జమ్మూలో ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల ఓట్లని ఓటు బ్యాంక్ గా కొల్లగొట్టుకోవడానికి అది చేసినటువంటి ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించినట్టు కనిపించట్లేదు అనేటువంటిది మన ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్నటువంటి సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన ఈ ఫలితాలు ఇదే కనుక ఉండేట్లయితే అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ ఒకవేళ కొన్ని సీట్లు, గణనీయమైనటువంటి సీట్లు సంపాదించినప్పటికీ ఆ ఎన్నికల తర్వాత అధికారానికి రాకపోయేట్లయితే అక్కడ కూడా రైట్. కోటేశ్వరరావు గారు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. హర్యానాకు సంబంధించి దైనిక్ భాస్కర్ ఫలితాలు కూడా వచ్చాయి. దైనిక్ భాస్కర్ ఫలితాలను ఇప్పుడు నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాను. జమ్మూ కాశ్మీర్ హర్యానాకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. హర్యానాలో దైనిక్ భాస్కర్ ఫలితాలను మనం చూస్తుంటే కాంగ్రెస్ 44 నుంచి 54 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్తోంది. బీజేపీ 15 నుంచి 29 స్థానాలకి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అని దైనిక్ భాస్కర్ సర్వే చెప్తోంది. జననాయక జనతా పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే బోనీ చేసే అవకాశం ఉంది, అది కూడా 0 నుంచి 1. ఇండియన్ నేషనల్ లోక్దల్ 1 నుంచి 5 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్తోంది. ఇతరులు ఎక్కడ గెలిచే అవకాశం లేదు అని చెప్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎక్కడ బోనీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని మనం ఇతరుల జాబితాలో ఇస్తూ ఉన్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ 89 స్థానాల్లో అక్కడ పోటీ చేస్తోంది. ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బోనీ చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ 44 నుంచి 54 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేస్తుంది, అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందని దైనిక్ భాస్కర్ గ్రూప్ సర్వే చెప్తోంది. బీజేపీ కేవలం 15 నుంచి 29 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తోంది. జమ్మూ కాశ్మీర్ హర్యానా ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే లోక్సభ ఫలితాల తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఇందులో హర్యానాలో గత 2 సార్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి అధికార మార్పిడి జరుగుతుందా లేదా మూడోసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ గ్రాఫ్ జమ్మూ కాశ్మీర్లో ఏ మేర పెరిగింది అనేది కూడా ఈ ఫలితాల్లో తేలబోతోంది. కాబట్టి ఇవి దేశమంతా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఆ నెంబర్లను కూడా చూడొచ్చు. ధ్రువ్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కి 57 స్థానాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది, 57 స్థానాల్లో గెలిచి అని ధ్రువ్ చెప్తుంటే బీజేపీ 27 స్థానాలకి ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలన్నీ కూడా బీజేపీకి సుమారు అదే ఫిగర్ని ఇస్తూ ఉన్నాయి. కేవలం 27 స్థానాలకు అటు ఇటుగానే వస్తుంది, బీజేపీ గెలుచుకుంటుందని చెప్తున్నాయి. ధ్రువ్ కూడా అదే చెప్తుంది. హర్యానా ఫలితాల్లో బీజేపీ 27 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్తుంది. కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధ్రువ్ సర్వే చెప్తోంది. జేజేపీ 0, ఐఎన్ఎల్డి 0, ఇతరులు కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కాంగ్రెస్ కి స్పష్టమైన మెజార్టీని అక్కడి ప్రజలు, హర్యానా ప్రజలు కట్టబెట్టారు అని చెప్తోంది. అటు జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలియన్స్ ప్రభుత్వం ఏర్పడుతుంది, 2 మెజార్టీ ఫిగర్ని దక్కించుకోబోతున్నాయని చెప్తుంటే హర్యానా ఫలితాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. గత 2 సార్లు విజయానికి 2 సార్లు అధికారానికి ఈసారి ప్రజలు అడ్డుకట్ట వేశారు. ఈసారి హర్యానా కుర్చీని హస్తం చేతిలో పెడుతున్నారు అని ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతూ ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఎస్, కోటేశ్వరరావు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారితో కూడా మనం